సాయిరామ్. నేను మీ అశోక్ మహారాజ్. స్త్రీలలో బాలికల వయసు తప్ప యుక్త వయసు వాళ్ళు కానీ, లేదా వివాహమైన వాళ్ళు కానీ, లేదా వృద్ధులు కానీ తప్పనిసరిగా ఒక వస్తువుని ధరించాలి. ఎప్పుడు తన దగ్గర ధరించి ఉంచుకోవాలి. ఏంటా వస్తువు? మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని అదేవిధంగా బెల్ బటన్ యాక్టివేట్ చేయండి. వీడియోని చివరి దాకా చూడండి. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి. మన స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, మనకు తెలిసిన వారికి వీడియోని షేర్ చేయగలరు. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ అందరు స్త్రీలు ధరించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి వస్తువు మంచి పగడము, అదేవిధంగా వచ్చి మంచి ముత్యము. ఈ రెండింటిని కూడా ఉంగరాల రూపంలో కాకుండా మెడలో ధరించాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇలా ధరించేటప్పుడు మళ్ళీ ఈ రెండు ఒకదానికి ఒక పక్క పక్కన ఉండకూడదు. ఈ రెండింటికి మధ్యలో వేరే వస్తువు అయినా ఉండాలి, లేదా కనీసం ఒక ముడైనా ఉండాలి. రెండు కొంచెం దూరంగా ఉండాలి. రెండు కలిపి ఉండకూడదు. ఇది మెయిన్ ఇంపార్టెంట్. సరే, దీనివల్ల మాకేంది ఉపయోగము అంటే, ఎవరైతే వివాహమైనటువంటి సుమంగళి స్త్రీలు ఉంటారో వాళ్ళు కానీ వాళ్ళ యొక్క మంగళసూత్రానికి ఇరువైపులా ముత్యము పగడము కానీ ధరిస్తే వాళ్ళకు వచ్చేటువంటి అనుగ్రహం ఎలాంటిదంటే, వాళ్ళకు ఉన్నటువంటి గర్భదోషాలు తొలగుతాయి, సంతాన యోగం కలుగుతుంది, భర్త యొక్క దీర్ఘాయువు కలుగుతుంది, అదేవిధంగా వచ్చి శారీరక బలం అనేది పెరుగుతుంది, రక్త దోషాలు పోతాయి, గర్భదోషాలు పోతాయి, ఇంకా మానసికమైనటువంటి అలజడి తగ్గుతుంది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, చెప్పుకుంటూ పోతే అనేక రకాల సమస్యలకి గొప్ప పరిష్కార మార్గము ఈ యొక్క ముత్యము, అదేవిధంగా వచ్చేసి పగడము, మీ యొక్క మంగళసూత్రంలో ధరించడము. ఇది కేవలం సుమంగళికే కాదు, ఎవరైతే వివాహం కాని కన్యలు ఉంటారో వాళ్ళు ధరించడం ద్వారా కుజదోషం లాంటి సమస్యలు తీరుతాయి. శరీరంలో ఉండేటువంటి కొన్ని రకాలైనటువంటి అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు. లేదా వృద్ధులు ఎవరైతే ఉంటారో, వివాహం అయ్యి భర్త భగవంతుడి దగ్గర చేరుకున్న వృద్ధులు ధరించడం ద్వారా వాళ్ళకు వచ్చేటువంటి వృద్ధాప్యంలో వచ్చేటువంటి అనేక రకాల స్త్రీ సమస్యలు ఏవైతే ఉంటాయో ఆ సమస్యలన్నీ కూడా తగ్గుతాయి. ఈ రెండు రత్నాల్ని ధరించడానికి మీరు ఏ జాతకం చూసుకోవాల్సిన అవసరం లేదు. స్త్రీమూర్తులకి, అదే పురుషులకైతే ఖచ్చితంగా జాతకం చూసుకోవాలి. స్త్రీమూర్తులైతే ఖచ్చితంగా మీరు ఏ జాతకం అవసరం లేదు. మీరు ఖచ్చితంగా వీటిని ధరించవచ్చు. వీటి ఉపయోగాల గురించి చెప్తూ పోతే ఒకటి కాదు, రెండు కాదు, ఇంకా అనేక ఉపయోగాలు ఉన్నాయి. కానీ ఇవి ఊరికెత్తి చేసుకున్నాం, మెడలో ధరించేస్తే మాకు ఈ ఉపయోగాలు వస్తాయంటే కాదు. వీటిని ఖచ్చితంగా ప్రతిరోజు కళ్ళకద్దుకొని నమస్కరించుకోవాలి. వారంలో ఒక్కరోజు కానీ, లేదా 15 రోజులకి అమావాస్య పౌర్ణమి సమయంలో కానీ, లేదా పర్వదినాల్లో కానీ మీ దేవుని పటాల దగ్గర పెట్టి పూజించి మళ్ళీ ధరిస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఉన్నప్పుడే దీని యొక్క ప్రయోజనం అనేది మీకు అందుతుంది. ప్రతిరోజు వాటిని కళ్ళకత్తుకోవాలి. భక్తి శ్రద్ధలతో ఏ వస్తువునైతే మీరు పూజిస్తారో దాని ప్రయోజనం మీకు అందుతుంది. కానీ మీరు ఊరికే మెడలో వేసేసుకున్న ఒక ముత్యాన్ని, ఒక పగడాన్ని నాకు ఈ ప్రయోజనాలు లేవంటే అవేవి రావు. కాబట్టి ఇలా చేసుకొని ఈ ముత్యము పగడాన్ని వాడుకొని సర్వ శుభాలు పొందుతారని కోరుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు, సర్వత్రా శుభం కలగాలని కోరుకుంటూ, సాయిరామ్.